దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభో ఒక క్షణ సమయములో నశించు నా జీవితం. ఒక నశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే. నా ప్రియమైన యేసు ప్రభో లోకపు పాపములో నే పాపిగా జీవించితిని. లోకపు పాపములో నే పాపిగా జీవించితిని. శుద్ధ హృదయమిచ్చావో దేవా దర్శించుటకై. శుద్ధ హృదయమిచ్చావో దేవా దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభో ఈ దినమునే పాడుతా నీవలనే యేసు ప్రభో. ఈ దినమునే పాడుతా నీవలనే యేసు ప్రభో. ఎల్లప్పుడు నే పాడెదను దేవా నాయందు వసించుకో. ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా నాయందు వసించుకో. నా ప్రియమైన యేసు ప్రభో వేలాది స్తోత్రములో నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభో కాల విలువ నీకు తెలియకపోయిన పాట పుస్తకం 355. కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల పాలయ్యదవు. కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల పాలయ్యదవు. కాలమిదే కృప కాలమిదే అని కనుగొను మా ప్రభున్ కల్వరిలో. కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల పాలయ్యదవు. కాలము యొక్క కాలము రాగా క్రీస్తు మనకై చనిపోయెను. కాలము యొక్క కాలము రాగా క్రీస్తు మనకై చనిపోయెనుగా. మూడవ దినమున మహిమతో లేచి, మూడవ దినమున మహిమతో లేచి పదమునకేగెను ప్రియ స్నేహితుడా. కాల విలువ నీకు తెలియకపోయిన
కష్టాల పాలయ్యదవు కాలము బాపుకులు జముగానున్నది క్రీస్తురానయుండగా కాలము బాపుకులు జముగానున్నది క్రీస్తురానయుండనుగా సిద్ధపడనితో శిక్ష నొందేదాము సిద్ధపడనితో శిక్ష నొందేదాము సిద్ధపడుమా ప్రియ స్నేహితుడా కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల పాలయ్యదవు కాలము బహుముగానులది కాలము బహుముగానులది శ్రీస్తోరానయుండెనుగా చిత్తపడనితో శిక్ష నొందేదవు చిత్తపడనితో శిక్ష నొందేదవు సిద్ధపడుమా ప్రియ స్నేహితుడా కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల పాలయ్యదవు సమయము గడచి పోయిన ఏతావు వేదికన్ సమయముకై సమయము గడచి పోయిన ఏతావు వేదికన్ సమయముకై వారు మనసు పొందనవకాశం దొరకకయేచెను ప్రియ స్నేహితుడా కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల పాలయ్యదవు ఇదియే మేకిలి అనుకున్న సమయం ఇది ఏ గణరాక్షణ దినము ఇది ఏ మేకిలి అనుకున్న సమయం ఇది ఏ గణరాక్షణ దినము ఇప్పుడే యేసుని ఎగలో నమ్మి ఇప్పుడు ప్రియ స్నేహితుడా కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల పాలయ్యదవు కాల మీదే కృప కాల మీదే అని కనుగొను మా ప్రభున్ కలువరిలోనా కాల విలువ నీకు తెలియకపోయిన కష్టాల పాలయ్యదవు ఈ జీవితం విలువైనదే నన్నందనే చల్లవైనదే ఈ జీవితం విలువైనదే చల్లవైనదే చిత్త చదివినావా
ఎందుకంటే ఏఎంజీలో కూడా నేను దగ్గర 15 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. ఏఎంజీలో అందరూ ఏఎంజీలో ఉండి సంపాదించుకున్న వారే కానీ బాగా డబ్బులు బాగా సంపాదించుకోవాలి, కానీ ఈయన మాత్రము అలాంటిదేమీ లేదు. కానీ అనేక మందికి సహాయం చేసేవారు. తన యొక్క ఇంట్లోనే ఉంచుకొని కొంతమందిని డిగ్రీలు కూడా చదివించారు. బామద్రగా నేనేమో హాస్టల్లో ఉన్నాను,
మరి కొంతమంది ఇంట్లో ఉంచుకొని ఆయన డిగ్రీ చేయించాడు, ఇంట్లో శాలరీ మరి ఎన్ని చేయించాడు. మరి ఒకరికి సహాయం చేయడమే ఆయనకు తెలుసు. కాబట్టి అలాంటి వాడు మరి ఆ బాగా మరి ఆయన గురించి చెప్తే చాలా ఉంది. ఇలాంటి ఇంకా మరి మొట్టమొదటి విధంగా చెప్పడానికి మా కుటుంబం దగ్గర మరి 3 తరాల నుంచి బోయినపల్లి వారికి, పులుకూరు వారికి మరి యొక్క రిలేషన్, మా నాన్నగారి వారి యొక్క అత్తగారు ఈ యొక్క గృహంలో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మా నాన్నగారుల యొక్క చెల్లెలు మరి ఈ గృహంలో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మా యొక్క అత్తగారిని కూడా మరి యొక్క అత్తగారు రామయ్య అత్తగారు ఆమె కూడా ఈ యొక్క గృహంలో మరి ఇవ్వటం జరిగింది. మరి మా అత్తగారు కూడా ఈ యొక్క గృహంలో దగ్గర 3 తరాల నుంచి మరి బోయినపల్లి వారికి, పులుకూరు వారికి ఈ విధంగా ఎప్పుడు ఏ ఫంక్షన్స్ కి వచ్చినా, ఎక్కడ ఎప్పుడు వచ్చినా సరే మరి బావగారికి ఒక ప్రత్యేకమైన మరి భవిష్యత్తులో ఆయనకు ఒక మంచి గౌరవం ఆయన ఉండేది. ఫలానా మేము ఇచ్చా మా ఇంట్లో చూసుకొని, మా ఇంట్లోనే కాదు అందరి ఆ బోయినపల్లి కుటుంబంలో అందరికి కూడా ఆయన మరి ఆప్తుడు. అదేవిధంగా మరి అందరూ ఆయన్ని ఒక మేనరుడుగా ఆయన్ని ప్రేమించి గౌరవించేవారుగా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మంచి సలహాలు మరి లింకన్ గారు మరి ఇచ్చేవారు. ఏబిజీలో ఒక మంచి రైటర్, అంటే ఒక డ్రాఫ్ట్ ఇంగ్లీష్ డ్రాఫ్ట్ రాస్తే ఇక అంత పెద్ద ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ జాన్ డేవిడ్ గారు కూడా ఆ యొక్క డ్రాఫ్ట్ లో ఏలు పెట్టడానికి లేదు, అంత చక్కగా ఆయన డ్రాఫ్ట్ రాస్తాడు. ఆయన రైటింగ్ కూడా చాలా చూడ ముచ్చటగా ఉంటుంది. అంత చక్కని నైపుణ్యం కలిగిన వారు బావగారు. ఇలాంటి మరి బావగారు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన యొక్క గుర్తులు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క జ్ఞాపకాలు మనందరికీ ఉన్నాయి. సరే, మన ముందుకు సాగిపోతా మధ్యలో ఈ మాటలు చెప్పాలని మనసులో ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రార్థన గుడిచెర్ల స్థానిక సంఘ పెద్దలు శ్రీ విక్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. బోయినపల్లి విక్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత బైబిల్ పట్నం వాక్యపట్నం సోదరులు కిరణ్ కుమార్ దర్శనానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచ్చిన చేసుకుందామండి. కరుణా సంపూర్ణమైన మా దేవ, దయగల నాయన, నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిన్నటి వారి మిమ్మల్ని ప్రేమించి మరి ఒక దేవం మాకు ఇచ్చినందుకై వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకు చేసిన మేలుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆదరణ కూడికలో మా బావగారి యొక్క విషయం నాయన మీ సన్నిధిలో కనిపిస్తున్నాం. ఈ కుటుంబానికి ఆదరణ దయచేయండి తండ్రి. మీరు చేసిన మేలు తలపోసుకున్నట్టు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కూడిక అది అంత వరకు మీరే నడిపించమని, ఈ దాసుడు ఈ పక్షం నడబడి మాట్లాడకుండా మీరే ఘోరగా ఉండి మాట్లాడమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు కిరణ్ కుమార్ గారు, సోదరుడు కిరణ్ కుమార్ గారు బైబిల్ పఠనం చదువుతాడు. వాక్య పఠనం దర్శనానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచ్చిన. మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుకున్న వారిని గురించి మీకు తెలియకుండా
మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమైన నిలిచి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేచురు. ఆ మీదట సజీవులమైన నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉండము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుంటారు. దేవుడి మాటలు దీవించాలి. థ్యాంక్ యూ బ్రదర్ కిరణ్ కుమార్ గారు. మరి వాక్య సందేశాలు ముందుగా మరొక సహోదరులు ప్రార్థన చేస్తారు. మరి పిలుపు గారు మరి మాస్టర్ గారు వచ్చి మరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపన్నుడా, కనికరం గల దేవా, కరుణగల కృపగల నామను బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ యొక్క ఉదయకాలంలో నా తెలుగువాడు గ్రామంలో స్థానిక సంఘంలో నీ దాసుడు, నీ ప్రియుడు, స్థానిక సంఘ పెద్ద నానా లింగన గారి ఆదరణ కూడికలో తండ్రి మేమందరము చేరి నిన్ను గణపరిచే మహిమపరిచే పూజించే వారిగా ఆయన ఈ యొక్క సమయమును మాకు దయచేసిన విధానాన్ని బట్టి స్తోత్రం వందనములు తెలుస్తున్నాం తండ్రి. ప్రభువా, నీ దాసుడు 25వ తారీఖు ఉదయము నీ సన్నిధికి నిత్య మహిమకు చేరి ఉన్నాడు తండ్రి. అందును బట్టి తండ్రి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ యొక్క దాసుడు నానా ఈ లోకంలో 70 సంవత్సరములు నీ పరిచర్యలో నాన్న సాగి ఉండగా ప్రభువా నాయన నీ చిత్తానుసారంగా తండ్రి నానా నీ దాసుని నీవు నీ సన్నిధికి నానా పిలుచుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నానా లింకనన్నా విడిచి వెళ్ళిన కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నాము. వదినమ్మ కొరకు, అలాగే కన్నా కుటుంబం కొరకు, గోల్డ్ కుటుంబం కొరకు, అలాగే రక్త సంబంధికులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే ఈ సమయంలో జరుగుతున్న ఆదరణ కోరికలో నీవే మా మధ్య ఉండి మమ్మల్ని బలపరచండి ప్రభువా, సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ఈ సమయంలో నీ దాసుడు కాలం నన్ను తరిమిందో ఇప్పుడు మొత్తం దరిద్రంగా వస్తుంది దీంట్లో. నీకు నీట్గా రప్పియాలంటే నీకు వాట్సాప్ నాన్నకు ఫోన్ చేస్తే సహాయం చేయండి తండ్రి. అలాగే ఇక నానా కూడికను నడిపించున్న నీ దాసుడు ప్రియులు శాంసన్ గారికి, అలాగే నానా స్థానిక సంఘ పెద్ద రైజీ, అలాగే ప్రభువా నానా తదుపరి యొక్క నానా వాక్యమును అందించుతున్న దాసుడు ప్రియుడు సామాన్న కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ దాసుని ద్వారా శ్రేష్టమైన ఆదరణకరమైన వాక్యములను మాకు దయచేయమని పాసన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. జరుగుతున్న కూడిక యావత్తు నీ చిత్తం ద్వారా నడిపించి నీవే మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మన ప్రియులు మరి సాల్మన్ గారు దేవుని పరిచర్య చేస్తున్న దేవుని సేవకులు మన మధ్య ఉంటాం. మనకు అంతైనా
అది ఆశీర్వాదకరం. ఇప్పుడు దేవుని దాసులు దేవుని వాక్యం మనతో పంచుకుంటారు. దయచేసి ఇక్కడ మనం జూమ్ ఏర్పాటు చేశాం. ఎవరైనా సరే చాలా దూరం ఉన్నవారు రాని వారికి జూమ్ లింక్ పంపండి, వారు ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూస్తారు. చేరవచ్చిన మీకందరికీ ప్రభు నామమున వందనాలు. అలాగే మమ్మల్ని ప్రేమతో స్థానిక వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు మన ప్రియ పెద్దలు లింగన్ గారి కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతిని కూడా నేను తెలియజేస్తున్నాను. వారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో ఇలాగూ దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇక చాలా కాలాతీతమైంది. కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు ధ్యానం చేసుకొని కుటుంబానికి చేరవచ్చు. మనకు అవసరమైన సంగతులను మనము ఆలోచన చేద్దాం. హలో 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 మాస్టర్ ప్రభునందు ప్రియులారా, ఒక భాగాన్ని మనం చదువుకుందాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఫిబ్రవరి 13:7. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. చిన్నవాడ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, మీ పాదములకు స్తోత్రములు. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియ సోదరుడు స్థానిక సంఘటనలు లేఖనాలుగా మీకు స్తోత్రం. ఈ లోకంలో జన్మింపజేసి ఆయన ద్వారా మీరు జరిగించిన ప్రతి కార్యాలను బట్టి మీకు స్తోత్రం. మీరు పిలువగా మీ దాసులు నిత్య సన్నిధిలో మీకు చేయడం విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషాలు ఆయన జ్ఞాపకార్థ కూడికలో మేమందరం కూడుకొని ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు మరి సువార్త అందించాలని వారికి ఇచ్చిన ఈ మంచి తలంపును పట్టిస్తుంది. చదువుకున్న భాగంలో దీవించి విడిచి పంచిపెట్టండి. ఎలాగున్న దాసుడు బలహీనంగా మరుగుపరిచి వాడుకోమని, రక్షణ లేని వారికి రక్షణ పరంగాను, రక్షణ పొందిన వారికి ఆనందకరంగా మీ మాటలు అందించమని యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ పౌలు ఇలా అంటూ ఉన్నాడు, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించి అన్నాడు. కింద పుట్టినట్లో వారి ప్రవర్తన ఫలం, వారు అంతం వరకు నడుచుకున్న రీతిని జ్ఞాపకము చేసుకున్నది. నీతి మంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అనే మాట కొటేషన్ లో మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రవర్తన ఫలం,
లేకపోతే ఇలా పెట్టుకున్నాం టైటిల్ పరిశుద్ధుల ప్రవర్తన ఫలం, లేకపోతే నీతిమంతుల ప్రవర్తన ఫలం. మరణము అందరికీ వచ్చునని బైబిల్ సెలవిస్తుంది. క్రైస్తవ మరణం మహిమా ప్రవేశం. లోకంలో అందరూ చనిపోతారు కానీ క్రైస్తవుని యొక్క మరణానికి ఒక విలువ ఉంది. యెహోవా దృష్టికి ఆయన భక్తుల మరణం విలువ గలది అనేటువంటి మాట. ఆయన భక్తుల మరణం చాలా విలువైంది, అది చాలా విశేషమైనదిగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అప్పుడు లింకన్ గారు కూడా భక్తుల గోవలకు చెందినటువంటి వాడు. ఆయన గురించి చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి, చాలా నెంబరస్తుడు. ఆయన చూడగా కోపడినట్లుగానే తోలనాడినట్లుగానే నేను ఎప్పుడు చూడలేదు. మేము చిన్నవాళ్ళం, మీ వయసులో మందిరానికి పరిచర్యకు ఇక్కడ షారోన్కి వచ్చినప్పుడు 2 చేతులు ఇట్లా పెట్టేవాడు. ఆయన సేవకులను గౌరవించే విధానం, వారి యొక్క ప్రవర్తన ఫలం, వారు అంతవరకు నడుచుకున్న రీతి మనకు చాలా మాదిరికరం. సంఘంలో ఒక నాయకుడికి ఎలా ఉండాలనో ఆ లక్షణాలు అతనిలో కనపడతాయి. అది ఇక్కడ రాస్తున్నాడు పౌలు. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారి ప్రవర్తన ఫలం మీరు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోరండి అంటున్నాడు. ఈ జ్ఞాపకాల కూడికలో వారిని జ్ఞాపకం చేసుకుంటాం, వారు నమ్మిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం ఎంత విశేషం. మరి ప్రవర్తన ఫలంలో నేను 5 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. పరిశుద్ధుల ప్రవర్తన ఫలం, వారిని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలో ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ లింగం గారి జీవితాన్ని మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. పరిశుద్ధుల ప్రవర్తన ఫలంలో ఏమంది? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. లింగం గారి జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే పాపము నుండి విమోచన. ఏంటండి? పాపము నుంచి విమోచన. అంటే దాని ఫలం ఏంటంటే పరిశుద్ధత, అంతేకాదు నిత్య జీవం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం ఉంది. వాటి ప్రవర్తన ఫలంలో మొట్టమొదటిది పాపము నుండి విమోచింపబడుట. ఒక వ్యక్తి తల్లి గర్భంలో పాపంలో జన్మిస్తాడు. పాపంలో జన్మించిన వ్యక్తి ఆ పాపం ద్వారా వచ్చిన మరణం అది నిత్య నరకం. దాని నుండి విమోచింపబడ్డది చాలా గొప్ప సంగతి. మనల్ని విమోచించిన విమోచకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రియులారా. కాబట్టి పాపం ఏం చేస్తుంది? మానవుడికి మరణం తీసుకొని వచ్చి ఆ పాపంలో వచ్చిన జీవితం మరణం నుంచి దేవుడు మానవుడిని విమోచించడానికి యేసయ్య నామాన్ని ధరించి పరలోకం నుంచి లోకానికి ఆయన అధిగమించి కలువరి శిలువెక్కి ఆయన మన కొరకు తన ప్రాణమును శిలువలో బలిర్పించి చనిపోయి సమాధి చేయమని తిరిగి లేచి మనల్ని విమోచిస్తూ వచ్చాడు. ఆ గొప్ప సత్యాన్ని, ఆ గొప్ప నిరీక్షణను, ఆ గొప్ప రక్షణను, ఆ నిత్య జీవాన్ని పొందుతున్నాడు పిల్లలు. లింకన్ గారు మనకు మాదిరి. దయచేసి ఎవరు మాట్లాడుతుంది, డిస్టర్బెన్స్ గా ఉంది. ఏముంటుందంటే నిత్య జీవం. పాపం నుండి విమోచన మానవునికి ఏమిచ్చిందంటే పరిశుద్ధత ఇచ్చింది. రెండవది నిత్య జీవాన్ని ఇచ్చింది. అంతేకాదు
ఆ పాపం నుండి విమోచన మానవునికి ఏమిచ్చిందంటే నిరీక్షణ ఇచ్చింది. అందుకని దశలోనికి రాస్తూ మనం చదివిన భాగంలో 4:13 సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడవద్దు అంటున్నాడు. నిద్రించుతున్న వారి గురించి మీరు దుఃఖపడడానికి ఇష్టం లేదు అంటున్నాడు. క్రైస్తవ మరణం నిద్రతో పోల్చబడింది. పిల్లలు మన ప్రియులు లేఖలు గారు ఇప్పుడు నిద్రిస్తూ ఉన్నారు. మీరు దుఃఖపడవద్దు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. యాదన కూడికలో వారి ప్రవర్తన ఫలమును మనం జ్ఞాపకం చేసుకుంటే పాపం నుండి విమోచింపబడ్డాడు. రెండవది ఆయన పరిశుద్ధుల ప్రవర్తన ఫలములు. రెండవది ఏంటంటే ఆయన వారి యొక్క నిరీక్షణ అది దేనితో కూడిందంటే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఏమంటున్నాడంటే ప్రియులారా మనం పరదేశులము యాత్రికులమై ఉన్నాము. మనం ఎవరమంటండి? ఎవరు మనం? పరదేశులం. ఇలాగ చెప్పుకుందాం. ఒకటి పాపము నుంచి విమోచన, రెండవది పరదేశులు. పరదేశులైనటువంటి నిరీక్షణ ఇది ఎవరికి ఉంటుందంటే దేవుడిని నమ్ముకున్న వారికి మాత్రమే, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికి మాత్రమే. నాకు ఈ భూలోకం శాశ్వతం కాదు, నాకు పరలోకం నా కొరకు సిద్ధంగా ఉన్న ఒక నిరీక్షణ ఎవరికి ఉంటుందంటే ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. దేవుని నమ్మకం వారికి, దేవుని ఎరగని వారికి నిరీక్షణ లేదు. వారి యొక్క నిరీక్షణ ఏంటంటే వారు పరదేశులై ఉన్నారని ఎరిగారు. ఎన్ని దినాలు ఆ పరలోకం గురించి ఆయన ప్రార్థన చేసి ఆ పరలోకం శాశ్వతం కాదు. హెబ్రీ 13 అంటాడు చివరి వచ్చిన నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఈ గుడారం మంది కాదు, ఈ నివాసం మంది కాదు, ఈ దేశం మంది కాదు, ఈ పట్టణం కూడా మనది. ఇది అశాశ్వతం. అశాశ్వతమైన దేశం కొరకు, అశాశ్వతమైన జీవితం కొరకు మానవుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. కానీ ఒకరోజు దీన్ని మనం విడిచిపెట్టాలి, మనము పరదేశకు చేరాలి. కాబట్టి ప్రవర్తన ఫలములో, పరిశుద్ధ ప్రవర్తన ఫలములో ఒకటి పాపం నుంచి విమోచన, రెండవది వారు పరదేశులుగా ఉన్నారు, మూడవది వారు పాతాళమును తప్పించుకున్నారు. వారికి ఇచ్చిన రక్షణ, వారి పొందిన ఆ నిరీక్షణ వారిని ఏం చేసిందంటే ఆ పాతాళమును తప్పిస్తూ వచ్చింది. యోబు 24:19 రాయబడింది, పాపము చేసిన వారిని ఏం పట్టుకుంటాడ? పాతాళము. అసలు మనము చింతించవలసిన అవసరం లేదు. శరీర సంబంధంగా తండ్రి లేడని, భర్త లేడని హృదయంలో మనోవేదన ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, కానీ మనకు కూడా ఒక గొప్ప నిరీక్షణ ఆయన చూపించి వెళ్ళాడు. ఏంటంటే ఆయన వెళ్ళిన ప్రదేశం శాశ్వతమైన ప్రదేశం. ఆయన ముందుగా వెళ్ళాడు, ఆయన దాంట్లో మనం అందరము వెళ్ళాలి. ఈ లోకములో ఒక వ్యక్తికి చాలా ప్రాముఖ్యం ఏంటంటే నరకము తప్పించుకోవటం. వెళ్ళారు. మరణము మానవునికి, మానవ జీవితానికి మరణం మొత్తం కాదు. మరణం తర్వాత శాశ్వతమైన జీవం ఉన్నది. శాశ్వతమైన 2 ప్రదేశాలు ఉన్నాయి. దానిలో మొట్టమొదటిది మనం చూస్తూ వస్తే నరకాన్ని చూస్తున్నాం, పాతాళాన్ని చూస్తున్నాం. ఓ ప్రియమైన సోదరుడా, మన పులుపూరి లింకన్ గారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పాపం నుంచి విమోచించబడి పాతాళం తప్పించుకొని ఆయన పరిశుద్ధుడై పరదేశంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎలా ఉన్నాం? ఒకవేళ ఆయనకు బంధువై ఉండొచ్చు, లేకపోతే రక్త సంబంధివై ఉండొచ్చు, స్నేహితులై ఉండొచ్చు, కానీ ఇంకా ప్రభువుని నమ్మకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ పాతాళానికి పాత్రుడమై ఇంత నరకానికి, అగ్నిగుండానికి పాత్రుడమై ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకో. పాపం నిన్ను పాతాళానికి తీసుకెళ్తుంది. ఆయన మాదిరి, ఆయన భక్తుల యొక్క మాదిరి, ఆయన ప్రవర్తన ఫలం మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే వాడు నీతిమంతులకి ఈ లోకంలో జీవించు. ఎంతకాలం ఈ లోకం శాశ్వతం అనుకుని జీవిస్తావు?
మరణం మనందరి దగ్గరకు వస్తుంది పిల్లల. దానికి వయో పరిమితి లేదు, వయసు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, స్త్రీ పురుషుడు భేదం లేదు. మరణం అందరికీ వచ్చు. మరణం ఒకనాడు మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆయన ఎంతో సంతోషంగా, ఆయన మరణం కూడా చూడండి ఎంత దేవుడు ఎంత అద్భుతంగా క్షణాల్లో ఆయనకి ఇష్టమైన తన దాసుని పిలుచుకున్నాడు. కాబట్టి పాతాళం అనేది ఒకటి ఉన్నది. లూకాసు వార్త 16లో మనం చూస్తే పాతాళంలో ఏముందంటే అక్కడ 5-6 అంశాలు ఉన్నాయి. పాతాళంలో దుఃఖం ఉన్నది, యాతన ఉన్నది, వేదన ఉన్నది, దప్పిక ఉన్నది. ఒక్క చుక్క నీటి కొరకు కేకలు వేస్తున్న ధనవంతుని మనం అక్కడ జ్ఞాపకం చూస్తా ఉన్నాం. ఓ ప్రియమైన సోదరుడా, పాతాళంలో తప్పించుకోవాలంటే, ఆ నిత్య నరకంలో తప్పించుకోవాలంటే నీ పాపము నుంచి నువ్వు విమోచింపబడాలి. ప్రభు పాదంలో చెంత చేయాలి. పరిశుద్ధుడిగా నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉండాలి. రక్షణ నుంచి విమోచింపబడతాం, పరలోకానికి వారసులు. భక్తుల ప్రవర్తన ఫలములో 3 మాటలు చెప్పాం. ఒకటి పాపం నుంచి విమోచన, రెండవది పాతాళమును తప్పించుకున్నట, మూడవది వారు ఎక్కడికి వెళ్ళారు? వారు పరదేశులను నిరీక్షించారు. 4వది భక్తుల యొక్క ప్రవర్తన ఫలములో ఏముందంటే పునరుత్థానం ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయం 24 నుంచి మనం చదివితే అక్కడ అంటూ ఉన్నాడు, పునరుత్థానమును జీవనమును నేనే అని ఆయన అంటున్నాడు. ఒక మాట చూద్దానండి. యోహాను సువార్త 11:24. మార్త ఆయనకు అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుతున్నాడు. అందుకు యేసు, పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినాను బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఎంత గొప్ప సంగతి అండి. పునరుత్థానమును జీవము నేను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయాను. ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న పుట్టిన ప్రతి జీవి చనిపోయాడు, అందరికీ సమాధి చేయబడ్డాయి. కానీ తెరవబడిన సమాధి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఆయన ఒక్కడే పునరుత్థానుడు. మరణంతో జయించి తిరిగి లేచినప్పుడు ఏ పాపం ద్వారా మరణం వచ్చిందో ఆ మరణాన్ని చూసి మానవుడు భయపడుతున్నాడు. ఆ మరణాన్ని, ఆ శిలువ మరణంతో జయించి పునరుత్థానుడై తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకన్నాడు ఆయన, పునరుత్థానము జీవమును బ్రతికిన ఆయనని విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. ఇది గొప్ప నిరీక్షణ. ఇది జగమెరగని సత్యం ఏంటంటే, బ్రతికి ఎవరైతే క్రీస్తుని విశ్వాసం ఉంచుతారో వాడు చనిపోయిన తర్వాత బ్రతుకుతాడు. లింకన్ గారు అదే చేశాడు ఈ లోకంలో. ఆయన బ్రతుకున్నప్పుడు క్రీస్తుని కలిగి ఉన్నాడు. ఆయనకి ఏముంది? చనిపోయినాను బ్రతుకును, అదే నిత్య జీవము. బ్రతికి ఉన్నాము, ప్రభుని విశ్వాసం ఉంచాము. చనిపోతే మన కొరకు పరలోకం ఉన్నది. ఎలా బ్రతుకుతారు వాళ్ళంటే, 1 దశలోనికైన రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి మనం చదివితే, క్రీస్తు చనిపోయే మృతులలో నుండి తిరిగి లేచనని మనము నమ్మి ఎడదాం. ముందే ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్మితే ఆయన మాదిరి మనం కూడా లేస్తాం. అక్కడే రాశాడు 1 దశలోనికైన రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతుడు, ఆ మీదట సజీవులమైన మనం కూడా ఆయన ఎదుర్కొంటాం. క్రీస్తు నందు మృతులయ్యాడు మన ప్రియులు పెద్దలు లింకన్ గారు. ఆయన మొదట లేస్తాడు ప్రభు వచ్చినప్పుడు. సమాధులు తెరవబడతాయి. అంతేకాదు వారు ఆత్మలు గంట పెట్టుకుని ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ సమాధులు తెరవబడి మహిమ దేహములతో పరలోకములకు చేస్తారు. ఎంత గొప్ప సంగతి. రెప్పపాటులో మార్పు చెంది మనం కూడా పరలోకానికి వెళ్తాం బ్రతికుంటే. పునరుత్థానం క్రైస్తవ జీవితంలో అది చాలా విశేషమైంది. ఈనాడు తండ్రి లేడని నేను దిగులు పడుతున్నావు, భర్త లేడని ఒకవేళ దిగులు పడుతున్నా, అయ్యో మన్న లేడని బంధువులు రక్త సంబంధికులు దిగులు పడుతూ కన్నీటితో ఉండవచ్చు. కానీ పిల్లలు, ఆయన మనం చూడాలంటే బ్రతికున్నప్పుడు ఎవరిని నమ్మాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుంటే
ఆయన పునరుత్థానంలో మనం కూడా కలవచ్చు, ఆయన చూడవచ్చు. చూడ్చుట అనేది లూకాసు వార్త 16లో పాతాళంలో నుంచి ఒక ఆయన చూస్తున్నాడు, పరదేశంలో నుంచి ఒక ఆయన చూస్తున్నాడు. ఎవరు? పాతాళంలో లాజరు చూస్తున్నాడు, పరదేశంలో అక్కడ పాతాళంలో మనం చూస్తే ధనవంతుడు చూస్తున్నాడు, పరదేశంలో లాజరు చూస్తున్నాడు. అబ్రహాము కుడిపార్శ్వమున కూర్చున్న లాజరును చూసి అంటున్నాడు, అబ్రహాము లాజరును అక్కడి వారు ఎక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండా ఏముందంట, మహా పరిశుద్ధులు పాపులు వేరు చేయబడిన ప్రదేశం. ఇక్కడ అందరం ఉన్నాం కానీ అక్కడ వేరు చేయబడతాం. అయితే ఆ పరదేశంలో నీవు నేను ఉండాలంటే, పరలోకంలో ఉండాలంటే ప్రభువుని అంగీకరించు ప్రియమైన సోదరుడు. వాడి పునరుత్థానం. నేను 4 మాటలు చెప్పాను. పరిశుద్ధుల ప్రవర్తన ఫలములో పాపం నుండి విమోచన. రెండవది మనం గమనిస్తున్న ఏం చెప్పుకున్నా, వారి పరదేశంలో ఉన్నట్లుగా, అంతేకాదు వారి పాపాలను తప్పించుకున్నట్లుగా, పునరుత్థానం పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 5వది ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, వారి కొరకు ఒక పట్టణం సిద్ధము, పరిశుద్ధ పట్టణం. క్రైస్తవుల యొక్క జీవితం చివరి ఘట్టం ఎక్కడికి వెళ్తుందంటే, పాపం నుంచి విమోచింపబడిన క్రైస్తవుడు చివరికి ఎక్కడికి వెళ్తాడంటే పరిశుద్ధ పట్టణంలోనికి చేస్తాడు. మన లింకన్ గారు ఎక్కడికి చేరుతూ ఉన్నాడంటే, ఎక్కడ ఉన్నాడంటే ఆ పరిశుద్ధ పట్టణం, దేవుడు నిర్మిస్తున్న పరిశుద్ధ పట్టణం. యోహాను 14 అంటాడు కదా, మీ హృదయంలో కలవరపడా, నేను మీకు స్థలం సిద్ధపరచా, నేను వస్తాను, తీసుకెళ్తాను, మిమ్మల్ని అక్కడ ఉంచుతానన్నా. 12 పునాదులు కలిగిన పట్టణంలో దేవుడు మన కొరకు సిద్ధం చేస్తున్న పట్టణం, శాశ్వతమైన పట్టణం, నిత్య విశ్రాంతిని చేస్తాను, పరిశుద్ధ పట్టణం. అది పరిశుద్ధులు మాత్రమే ప్రవేశించగలిగింది, దాంట్లో పాపలకు ప్రవేశం అన్న మా బంధువులే నా కోసం రికమెండేషన్ చేస్తాడంటే అక్కడ కుదరదు. పాపులకు అక్కడ ఏం లేదంట, ప్రవేశము పరిశుద్ధులే. ఈ లోకంలో పరిశుద్ధపరచబడిన వారు మాత్రం అక్కడికి వెళ్తారు. ఆ పరిశుద్ధ పట్టణం ఎలా ఉంటుందంటే, ప్రకటన గ్రంథంలో రాయబడిన 7వ అధ్యాయం చివరి వచ్చిన అక్కడ దాహమైనను, ఎండైనను, దుఃఖమైనను ఏమి కూడా ఉండదు. నిత్య విశ్రాంతి, ప్రభువును స్తుతించుటే, దాని కొరకేనండి క్రైస్తవ జీవితం. దేవుడు ఆ గమ్యాన్ని చేర్చుడు కొరకే మనల్ని ఈ లోకంలో ఆయన ఆ గొప్ప ఆ స్థితిలో మనల్ని ఉంచుట కొరకే, మన కొరకు ఆయన మానవుడై ఈ లోకంలో జన్మించి కలవరి సిలువనెక్కి తన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన రక్తంలో పాపాన్ని కడిగి పవిత్రపరిచాడు. సిద్ధపరిచిన రక్షణ మన కొరకు సిద్ధంగా ఉంది. ఆ రక్షణ ఎవరి కొరకు అంటే, రక్షణ కోరువారికే రక్షణ. పులిగూరి లింకన్ గారి యొక్క జీవితంలో 5 దశలు మనం చూసాం. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఉన్న 5 దశలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి పాపం నుండి విమోచన, రెండవది పాతాళమును తప్పించుకుని వారి యొక్క నిరీక్షణ పరదేశం, 4వది వారి యొక్క పునరుత్థానం, 5వది వారి కొరకు ఒక పరిశుద్ధ పట్టణం. ఆయన మనం చూడాలంటే మనకు అర్హత కలిగి ఉండాలి. ఏంటి అర్హత? పరిశుద్ధ, పాపములకు ప్రవేశం లేని స్థలం. ఇంకా నువ్వు పాపములో ఉండాలేమో గోప్రియమైన సోదరుడా, ఇంకా ప్రభువుని నమ్మకుండా చెడులో పాపములో జీవిస్తూ ఉన్నావేమో. నీ కొరకు శిలలో ప్రాణం పెట్టిన ప్రభువును చూడు. నేను ముందు పరిశుద్ధపరచిన వరకు, పాపం నుంచి విమోచించిన వరకు, పరిశుద్ధ పట్టణంలో తీసుకునే వరకు తన ప్రాణమును దారపోసిన ప్రభువును చూడు. ఆయన శిలలో ఆయన వీటించు, తన ప్రేమల కిరీటం, చేతుల మ్రేకులు, కాళ్ళ మ్రేకులు, తన ప్రేమల కిరీటం, దేహం అంతా కొడాత పట్టి మన కొరకు తన ప్రాణం అర్పించి మనం విమోచించిన ప్రభువును చూడు. ఇంకా ఆ గొప్ప
ప్రభువును కలిగి ఉండి అక్కడ మాట ఉంది. మొదటి దశలోని పచ్చని వైపు వచ్చిన క్రీస్తునందు అనే మాట నాకు కనబడుతుంది. ఎస్ క్రీస్తునందు నిద్రించిన వారు ఏమండి లేకపోతే క్యాన్సర్ చచ్చిపోయిన క్రీస్తునందు మృతులైన వారు. వాటి వండర్ఫుల్ వాడు, వాటి వండర్ఫుల్ క్రీస్తునందు మృతులైన వారు. ఆయన ఈ లోకంలో క్రీస్తును నందుండి క్రీస్తును కలిగి ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకాన్ని విడిచి. సహోదరులారా మీరు దుఃఖపడవద్దు, నిరీక్షణ దుఃఖపడదు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఆ గొప్ప దేవుడు మన కొరకు ఉన్నాడు, మనం ఆదరించే దేవుడు. ఆయన మనం చూస్తాం, ఆయన ఒకనాడు చూస్తాం. ఆయన చూడాలంటే మనం ఈ లోకం ఉన్నప్పుడే ప్రభుని నమ్ముదాం. నమ్మకపోతే ప్రభుని నమ్మండి, చేతులు జోడిస్తున్నాం. ప్రపంచంలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేని మనం చేయిస్తున్నాం, వృద్ధిలో మనం చేయిస్తాం. ఎక్కడ చూసినా మరణ వార్తలు, ఎక్కడ చూసినా మరణానికి సమీప అంచులో మనం చేయిస్తాం. ఈ రోజు ప్రభు నీ కొరకి వర్తమానం అందిస్తున్నాడేమో. ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, వారు మృతులందీ కూడా మాట్లాడుతున్నారు. వారు మృతులందీ మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ కూడిక? ఆయన చనిపోయి లింకన్ గారు సాక్ష్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రభు నమ్మకపోతే నమ్ముకోమని చేతులు జోడించి బట్టి లాడుతున్నాం. సమయం లేదు, ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజు నీ కొరకు ప్రభు సిద్ధం చేసినాడు. ఒకరి మరణం ఇంకొకరికి మార్పులు తీసుకొచ్చే విధంగా దేవుడి మరణం వారు బ్రతికున్నా చనిపోయిన దేవునికి మహిమ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు అంటాడు, నేను చనిపోయాను, బ్రతికినాను ఎవరికి కావాలి? మహిమ ప్రభువుకే. కాబట్టి మీరు దుఃఖపడవద్దు, కన్నీరు కార్చొద్దు. దేవుడు మాటలు ఆయన పరలోక ప్రదేశంలో పట్టణంలో ఉన్నాడు. అందుకన్నాడు, మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించాను. కాబట్టి శరీర సంబంధంగా తండ్రి లేకపోతే ఎంతో కొరత, కానీ ఆత్మీయమైన తండ్రి ఉన్నాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 46వ కీర్తన 9వ వచనం చదవండి. ఒక ఆదరణ మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 146వ కీర్తన 9వ వచనం చదవండి. 146:9 ఎవరైనా? పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించు. ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఏం చేస్తాడట? ఇప్పుడు ఈ కుటుంబంలో తండ్రిని కోల్పోయాడు, నేను ఆదరించేవాడు ఆయనే. తండ్రి స్థానం నిలబడి ఆదరించేవాడు ఆయనే. కాబట్టి కుటుంబ సభ్యులకు ఈ వచనం ద్వారా మీరు ఆదరింపబడ్డ చేరవచ్చిన మేమందరం కూడా వాక్యం ద్వారా ప్రభువును కలిగి ఉంటకు దేవుడు జీవించుగా. కాబట్టి ప్రియమైన సోదరులారా, సమయం ఉండగానే ప్రభువును నమ్ముకొని పరలోకం చేరవలసింది కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. నన్ను ప్రేమించి నాకు అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకు, లింకన్ గారి కుమారుడికి, అలాగే శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. నీ శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. నా జీవితము నీ ప్రేమతో నా జీవితము
నీ ప్రేమతో నాలోని ఆశలు నిష్కరింపజేశావు అభాగ్యుడను నేను నీ ప్రేమతో అభాగ్యుడను నేను నీ ప్రేమతో నా ప్రేమ థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా కొద్ది అంటే చాలా కొద్ది సమయంలో వెంకట్ గారితో కొద్ది పరిస్థితి వారి మన మధ్య వెంకట్ జ్ఞాన వెంకటేశ్వర్ గారి ఆయన ఉత్తరాఖండ్ లో ఎంటెక్ చేస్తా ఉన్నాడు కండక్టీలో. అట్లా లాభం అది ఐదో కుటుంబం నుంచి యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకొని చాలా ఉత్సాహంగా దేవుని యొక్క పరిచర్య మా యొక్క స్థానిక సంఘములో మరి ఉంటూ అక్కడికి పరిచయం చేస్తున్నాడు. వెంకట్ కూడా 10 నిమిషాలు మరి అందుకోవాలనుకుంటాం. ప్రభునామంలో ఈ
సమయంలో చేరొచ్చిన వీళ్ళందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నేను లింకన్ గారిని కొన్ని సంవత్సరం నేను రాకడ శాస్త్రం చెప్పడానికి వచ్చాను. ఇందాక చదివాం కదా లేఖనం భాగం, తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు. ప్రభువు రాకడ గురించి నేను చెప్పడానికి వచ్చినప్పుడు, ప్రభువు నందు నిద్రించిన వారిని గురించి నేను చెప్తా ఉన్నప్పుడు, మార్నింగ్ సెషన్ లో లింకన్ గారు ఆంటీ ఇద్దరు చేరి వచ్చి చాలా సంతోషంగా విని చాలా సంతోషించి ఆ సెషన్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నేను మొదటిసారి ఆయన కనపడ్డాను. నేను కౌగిలించుకొని మాట ఏంటంటే ఐ వాజ్ బ్లెస్డ్, ఐ వాజ్ బ్లెస్డ్, ఐ ప్రైజ్ గాడ్. నేను దీవించబడ్డాను, దీన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆ తర్వాత నేను అక్కడ ఉండి 2 రోజులు రాకడ శాస్త్రం గురించి చెప్తానే ఉన్నాను, ఎస్కటాలజీ. ప్రభు వచ్చేటప్పుడు పరిశుద్ధుల గురించి, సంఘాన్ని గురించి చెప్తా ఉన్నప్పుడు రాత్రి పూట కూడా వచ్చి నాయన అమ్మ ఇద్దరు, నేను నాయన అని పిలిచేవాడిని, నాయన అమ్మ ఇద్దరు కలిసి వచ్చి వాళ్ళతో పాటు రవాణని ఇంకో గంటను తీసుకొని వచ్చారు. రాత్రి కూడికెళ్ళినప్పుడు కూడా చాలా సంతోషంగా మేము వెళ్ళాం. వెళ్ళేటప్పుడు నాకు పరిచయం చేశారు రవాణని. అయ్యా మా తర్వాత తరం మా స్థానిక సంఘంలో పెద్దలు అని చెప్పి పరిచయం చేసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, రవాణా చాలా యంగ్స్టర్, చాలా యవనస్తుడు, అసలు ఎంత సింక్రోన్ అయ్యారు, ఎంత చక్కగా దేవుడు వీరి మనసుల్ని లేకపోతే వీళ్ళని ఎంత బాగా తయారు చేశాడని దేవుని స్తుతించాను. ఆ తర్వాత నేను ఉత్తరాఖండ్ లో ఉన్నప్పుడు కూడా ఫోన్ లో చాలాసార్లు మాట్లాడుతూ ఉండేవాడు. చాలాసార్లు సేవల సమాచారాన్ని వీటన్నిటి అనుకుంటా ఉండేవారు. సో నేను ప్రభువుని బట్టి కొంత సమయంలోనే చాలా చక్కని సావాసం నాకు దొరికింది. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని గురించిన చాలా విస్తారమైనటువంటి చర్చ మా మధ్యలో జరుగుతూ వచ్చింది. చాలా సేపు 2-3 గంటలు కూర్చొని కొన్ని సంగతుల గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం, ప్రభు రాకడ గురించి. నేను చాలా చిన్నవాడిని అయినా ప్రభువుని బట్టి వాళ్ళు నువ్వు చెప్పు బాబు మాకు పలానా డౌట్లు ఉన్నాయని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నప్పుడు నేను ప్రభుని స్తుతించాను. నేను వారి విషయమై ప్రభుకి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అట్లాగే వారి సహవాసం నాకు అనుగ్రహించిన ప్రభుకి నేను సదా రుణిస్తున్నాయి అన్నాను. నేను ఇక్కడ వస్తా ఉన్నప్పుడు అంకులు ఆదరణ చూపుతా ఏం మాట్లాడాలనుకున్నాను. నేను వచ్చిన తర్వాత అందరినీ కలిసి లోపలికి వెళ్ళి ఆయన పుస్తకాలు కొన్ని నేను చదివాను. ఆయన పుస్తకాల్లో ఒక పుస్తకంలో రాయబడింది క్రిస్టియన్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ డెత్. మరణం విషయమై ఒక క్రైస్తవుని దృక్పథం ఎలా ఉండాలి, ఒక వ్యక్తి ఒక క్రైస్తవుడు రక్షించబడిన విశ్వాసం చనిపోతే ఏం జరుగుతుంది, లేకపోతే ఎలా మనం స్పందించాలి అనే దాని గురించి ఆయన నోట్స్ రాసుకున్నాడు. నేను అదే నా నోట్స్ లో రాశాను. నేను ఆ మాటలు జ్ఞాపకం చేసి 2-3 మాటలు జస్ట్ నేను మెన్షన్ చేసి నేను కంక్లూడ్ చేస్తున్నాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫన్ మరణాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ వస్తాడు. స్టెఫన్ మరణాన్ని గురించి ఆయన నోట్స్ లో రాసిన మాట, స్టెఫన్ నేను ఉన్నత చదువుతున్నాను. స్టెఫన్ మరణం, ఇంతలో మరణం అంతలో మహిమ. ఆయన ఒక క్రైస్తవుని మరణాన్ని గురించి ఒకవేళ లింగంగా మాట్లాడుతుంటే ఇదే చెప్తాడు అనుకున్నాను నేను. ఇంతలో మరణం అంతలో మహిమ. ఆయన అండర్లైన్ చేసుకున్నాడు. ఒక బుక్ చదువుతా, బుక్ లో అండర్లైన్ చేశాడు. ఇంతలో మరణం అంతలో మహిమ. ఒక సాధారణంగా క్రైస్తవుని మరణాన్ని ఎలా చూడాలి అంటే, శతలోని ఆయన నిలబడి సువార్త చెప్పాడు. సువార్త చెప్పగా అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కలిసి ఆయన్ని రాళ్లతో పెట్టి చంపారు. రాళ్లతో పెట్టి చంపితే శతన్ ఏం చేస్తున్నారంటే, రాయి అంటే ఒకేసారి పీక తీసుకో లేకపోతే కత్తితో పట్టి చంపడం వేరు. దెబ్బ తగిన ప్రతిసారి ఆ బాధ భరించలేదు. అది చాలా తీవ్రమైన బాధ అని చెప్పొచ్చు. అయితే డబ్బులు చివరి రాయి తగ్గుతున్నప్పుడు కూడా తను చేసింది ఏంటి అంటే,
దేవుని సేవ విషయమైనటువంటి లేదా దేవుడు తనకు అప్పగించిన పని విషయంలో ఏం చెప్తున్నారంటే ప్రభు వీరిని క్షమించు అంటా ఉన్నాడు పాయింట్ దగ్గర ఆయన ఏం చేశాడంటే ఆయన తన నోట్స్ లో అండర్లైన్ చేశారు. క్రైస్తవుడు తుది శ్వాస విడిచేదాకా ప్రభువుని సేవిస్తూనే ఉండాలి, సేవిస్తూనే చనిపోవాలి. We should not die in rest, but in service. మనము మూలమైనటువంటి బంధువులు కాదు, మనము ప్రభువుని సేవిస్తూనే చనిపోవాలి, ప్రభువుని సేవిస్తూనే ఉండాలని మాట్లాడేశాను. ప్రభువు స్తోత్రం. స్థానిక సంఘంలో ఒక పెద్దలుగా ప్రభు కొరకు దివ్యమైన పాత్రగా వాడబడతాయని ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన రాసిన మాట ఆయన ధ్యానంలో ప్రభు ఆయన నేర్పినాక ఆయన జీవితంలో నెరవేర్చబడింది. క్రైస్తవుడు తుది శ్వాస విడిచేదాకా ప్రభువుని సేవిస్తూనే ఉండాలి. మనకి తుప్పు పట్టడం లేదు, అరిగిపోవడమే ఉంది. ఆయన రాసిన రిఫరెన్స్ 7వ అధ్యాయం 54 వచనం 59 60 వచనం. సో రెండవ మాట ఆయన క్రైస్తవుని మరణాల గురించి మాట్లాడుతూ క్రైస్తవుడు ఎలా చనిపోతాడు లేకపోతే అతనికి సమయం తెలుస్తుందా అంటే ఒక ప్రశ్న రాశాడు. ఆయన అండర్లైన్ ఏంటంటే స్టెఫెను రాళ్ళతో కొట్టబడి చావాలని దేవుడు నిర్ణయించాడా అంటే ఎస్, హి వాస్ ప్రీడిస్టైన్డ్. ఆయన ఉద్దేశించాడు. క్రైస్తవుడు ఎలా చనిపోతాడు అంటే ఆయన క్రైస్తవుడు దేవుడు నియమించిన సమయంలో దేవుడు నియమించిన తీరులో మరణిస్తాడు. స్టెఫెనుని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రజల ముందు నిలబెట్టాడు. ఆయన మీద దెబ్బలు పడుతున్నాయి కానీ ఆయన కట్టులో రాళ్ళ మీద లేవు, మహిమలో ఉన్న ప్రభు మీద ఉన్నాయి. దేవుడు క్రైస్తవుని మరణం విషయంలో ఆయన ఏం చేస్తాడు అంటే క్రైస్తవుడు దేవుడు నియమించిన సమయంలో దేవుడు నియమించిన తీరులో మరణిస్తాడు అంటారు. నిజమే, దేవుడు నియమించిన విధంగా కొన్న ప్రభు, తల్లి గర్భంలో నిర్మించిన ప్రభు, స్వరక్తమిచ్చి కొన్న ప్రభు తాను ఉద్దేశించిన తీరుగానే ఆయన సమయంలోనే ఆయన తన ప్రియులను తన యొద్దకి ప్రేమతో ఆహ్వానిస్తాడు. ఆయన ఒక రిఫరెన్స్ రాశాడు. మనందరము మంచి పనులు చేసుకునేటప్పుడు లేకపోతే స్థుతి కూడా పెట్టుకుంటాం కదా, రోమా 8:28 ఆ రిఫరెన్స్. తాను నియమించిన సమయంలో తాను నిర్ణయించుకున్న రీతిగా ఎందుకు ప్రజలు తీసుకెళ్తున్నారు? బికాస్ హీ లవ్. ఆయన ప్రేమించు వారికి ఆయన అదొక మేలు అంటాడు. నిజంగా ప్రియులరా, ప్రభుని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒక క్రైస్తవుని మరణాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఎంత అమూల్యమైన పాయింట్, ఎంత అద్భుతమైన విషయం. తర్వాత 3వ పాయింట్ రాశారు ఏమనంటే స్టెఫెను మరణం ఒక విషాదంతో. మంచి సువార్థికుడు, బలమైన యవనస్తుడు, నిలబడి మాట్లాడితే 100 మంది నిలబడ్డాలని ధైర్యంగా బోధించే మంచి బోధకుడు స్టెఫెను, మంచి పనివాడి స్టెఫెను, పరిచయాడు స్టెఫెను. తన కథ ఏమైంది అంటే విషాదవంతమైంది. ఆయన రాశాడు క్రైస్తవుడి మరణం విషాదాంతం, పూర్తిగా మార్మికం. అసలు దానికి అర్థం లేదనిపిస్తుంది. ఆయన రాశాడు క్రైస్తవుడి మరణం విషాదాంతంగానే ఉంటదేమో, పూర్తిగా మార్మికం. అది ఏంటి అసలు దానికి అర్థం ఉండదు అనిపిస్తుంది కదా. దేవుని పిల్లల యొక్క లేకపోతే దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు విషాదంగా ఉంటది కానీ పూర్తిగా మార్మికం. ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉన్నది కొన్న ప్రభువే చూస్తాడు. లేకపోతే 4వ పాయింట్ రాశాడు ఆయన, క్రిస్టియన్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ డెత్. మరణం పట్ల క్రైస్తవుని ధోరణి అనే దాంట్లో 4వ పాయింట్ రాశాడు, క్రైస్తవుడు మరణించినప్పుడు నిద్రిస్తాడు అనే మాట. లేకపోతే రాళ్ళ దెబ్బలు తిన్నాడు, ఎవరు కష్టపడి పనిచేసిన వాళ్ళు అలసిపోయి నిద్రపోతారు. తనకు రాసిన మాట శ్రమను రాళ్ళ దెబ్బలు తిని నిద్రించను అనే మాట అని అన్నాడు. ఈ నిద్ర ఎలాంటిదంటే ఇలా కనపడేటప్పుడు ఎప్పుడు నిద్రపోతున్నట్టు, కానీ కన్ను మూసి తెరవగానే క్షణములో మరణం దాటి మహిమ. క్షణములో ఈ నిద్ర ఒక్క క్షణంలో మహిమలోకి తీసుకెళ్ళి అనేసి అవుతా ఉంది. ప్రియులరా, వాస్తవంగా మన ప్రియులు స్థానిక సంఘ పెద్దలు
మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరణించిన మరుక్షణం ఏం జరిగిందండి అంటే, రేపు మనం నిత్యత్వం ఆయన కలిసినప్పుడు చెప్తాడు, ఓహో మీరు ఇంత బాధపడుతున్నారా, మరుక్షణం నేను ఎక్కడున్నాను, ఐ వాజ్ ఇన్ గ్లోరీ, నేను మహిమలో. మరణించిన మరుక్షణం ఆయన రాశాడు, క్షణంలో మరణం నిత్యమైన మహిమ. ఎంత అద్భుతమైన క్రైస్తవుడు మరణించినప్పుడు నిద్రిస్తాడు. తర్వాత 5వ పాయింట్ రాశాడు, జీవించడానికి కృప అనుదినం పొందినట్లే. ప్రభా నీ కృపని మనం ప్రతిదినం ప్రభుని అడిగి ఎట్లాగైతే ప్రతిరోజు మనం ముందుకు వెళ్తున్నామో, మరణం విషయమై కూడా ప్రభు పాదాల దగ్గర మనం కృప పొందాలి అని రాశాడు. మరణ విషయమైన కృప అని రాసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి నిజంగా. ఇఫ్ ఐ వాంట్ టు డై, ఇట్ ఈస్ వర్త్ టు డై లార్డ్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అలోన్. ఈ ప్రపంచంలో గొప్ప చావు ఏది అంటే క్రీస్తు కొరకు క్రీస్తుని సేవిస్తూ చనిపోవడం అంటే. ఇఫ్ ఐ వాంట్ టు డై, ఇట్ ఈస్ వర్త్ టు డై ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అలోన్. ఒకవేళ ఈ ప్రపంచంలో గొప్ప చావు ఏంటి అంటే క్రీస్తుని సేవిస్తూ క్రీస్తుని కలిగి క్రీస్తు నందు ఉండి నిద్ర. ఇక మనం చూస్తున్నప్పుడు మరణం విషయమైన కృపని పొందిన వ్యక్తులుగా కనబడుతున్నాడు. తర్వాత 6వ పాయింట్ చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఎందుకు స్టెఫెనీ శరీరంలో కూర్చిపెట్టారు అంటే అసలు ఏదో ఊరికే అందరు చేస్తున్నారని కాదు, మనకున్న శుభప్రదమైన నిరీక్షణ. ఒకనాడు ఈ మట్టి దేహం అక్షయతను ధరించుకొని అక్షరానుపురమైన ఆకాశ మండలాన్ని కలగబోతున్నాం. అందుకని ఈ దేహాన్ని ఒకవేళ వీలైతే జాగ్రత్తగా మనము పెడదాం, లేకపోతే సమాధిలో పెడదాం. ప్రియులారా, క్రైస్తవుని సమాధి కార్యక్రమాన్ని గురించి కూడా ఆయన ఎంతగా ఆలోచించాడు అంటే, మరణం పట్ల ఒకవేళ అంకులు ఏంటంటే ఆ నాయన ఏంటంటే ఈ మాటలే మనం చెప్పేవాళ్ళేమో. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక మాట రాశారు, ఏంటో తెలుసా, 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుందంటే, ప్రలాపించు శిష్యుడు స్టెఫెనీని పాతిపెట్టి ప్రలాపించుచుండేది అనే దగ్గర ఆయన రాసిన మాట ఏంటంటే, విడుదలైన వారు దుఃఖపడతారు, విడిచి వెళ్ళిన వారు కాదు. There is a trying moment for those who are left, but not the one who left. విడుదల పడిన వారు దుఃఖపడుతుంటారు కానీ విడిచి వెళ్ళిన వారు. ఒకసారి ఆలోచించేయండి, మరణాన్ని గురించి ఇంత ఉన్నతమైన ధ్యానం, ఇంత లోతైన ఆలోచన. ఈ సమయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒక గ్రేట్ థియాలజియన్ లాగా నాకండి, ఒక లోతైన ధ్యానం చేసే వ్యక్తులు ఇంత చక్కగా మరణాన్ని గురించి ఆలోచించారు. ఈ సమయంలో నేను చెప్పాలనుకున్నాను, ప్రియమైన అమ్మకి ప్రభుపక్షంగా ఒక మాట చెప్పాలనుకున్నాను. కుటుంబానికి చేరొచ్చిన వారికి మన ప్రలాపనలోని ప్రభువు పక్కన పెట్టేవాడు కాదు. 7వ అధ్యాయంలో స్టెఫెను మరణించినట్లు కనపడుతుంది. 8వ అధ్యాయం మొదటి భాగంలో ప్రలాపనలు కనపడుతున్నాయి. 9వ అధ్యాయంలో ఒక వ్యక్తిని పట్టుకున్నాడు, భూమిని తలకిందులు చేసే వ్యక్తిని పట్టుకున్నాడు. అవర్ ట్రై విల్ నెవర్ గో ఇన్ వైన్. మన దుఃఖం వ్యర్థంగా పోయినది కాదు, మన లోటు ఆయన పోర్చలేనంతది కాదు. స్టెఫెను చనిపోయాడు. ఒక లోటు ఉంది పరిస్థితులకి స్వార్థ పనికి అనేకమైన వాటికి స్థానిక క్షేమాభివృద్ధికి లోటు ఉంది. బట్ లార్డ్ రైజ్డ్ పర్ఫెక్ట్ వన్. ప్రభు కూర్చలేనంత లోతైనది కాదు మన లోటు. ప్రభువు మన ప్రతి కన్నీటి పొట్టుని చూస్తా ఉన్నాడు. ప్రభు మన ప్రతి కన్నీటి పొట్టుకి చాలా శ్రేష్టమైన సమాధానాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి అమ్మాయి విడిచి పెట్టబడిన మనం దుఃఖపడుతున్నా, కానీ విడిచిపెట్టి వెళ్ళిన ప్రియమైన ప్రభువుతో కూడా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆయన సంతోషంలో పాల్గొంటున్నారు. ఈ మధ్యాహ్నం కాలం వేళ ఈ మాటలు నేను ఆ పుస్తకంలో చదువుతున్నప్పుడు చాలాసేపు నేను తలంచుకొని చాలాసేపు ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతించాను. ఇంత శ్రేష్టమైన లోతైన భక్తి జీవితం కలిగిన ఈ వ్యక్తిని మన తరంలో నాకు పరిచయం చేసావు ప్రభా, నీకు వందనాలని చెప్పి ఈ మాటలు నిజంగా నన్ను ఎంతగానో ప్రోత్సహించాయి. సో నేను చెప్పాలంటే ఇది నా ప్రసంగం కాదు, ఆయన ప్రసంగాన్ని నేను ముందు ఆయనతో ఉన్న సహవాసాన్ని బట్టి మేము ముందు చెప్తాను. దేవుడు విడిచిపెట్టి వెళ్ళిన
మనం దుఃఖపడుతున్నాం కానీ విడిచి వెళ్ళిన ఆయన నెమ్మది పొందుతున్నాడు. అబ్రహాం రోమ్మును ఉన్నాడు అనే మాట అంటే అబ్రహాము వీళ్ళందరితో పాటు ఆయన సహవాసంలో ఉన్నాడు, గొప్ప భక్తులతో సహవాసంలో ఉన్నాడు. వీళ్ళ మనం కూడా ఆ సహవాసాన్ని అనుభవించబోతా ఉన్నాం. లెట్ us ఈ విషయమై ప్రభువును స్తుతిస్తూ సాగిపోదాం. దేవుడు మన లోతుల్ని లోటు పాటలన్నిటిని పూర్తి చేసేవాడు కాబట్టి ఆయన నమ్మకం దేవుడికి ఈ తలంపులు వరకు మరి ముఖ్యంగా వెంకట్ చిన్న వయసు మరి చక్కగా మరి గ్రంథాలు చక్కగా ధ్యానం చేసే అలవాటు, మరి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మరి మనస్ఫూర్తిగా ధ్యానం చేసి అనేక మందికి చక్కగా నేను వాక్యం వినిపిస్తా ఉన్నాడు. వెంకట్ను అభినందిస్తూ ఈ సమయంలో జూన్ లో మన ఆదామామకు చిన్న కుమారుడు జాన్ జూన్ లో ఉన్నాడు. ఆయన 2 మాటలు మనం ముగిస్తున్నాం. అయిపోయింది ఒకసారి. హలో బ్రదర్ జాన్ గారు, ప్లీజ్ కంటిన్యూ అన్నా. బావా జాని నేను బావా చెప్పండి. మాట్లాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన విశ్వాసులకు, శ్రేయోభిలాషులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినము ఇంత త్వరితముగా వస్తుందని మేము ఊహించలేదు. కారణం ఏమిటంటే బైబిల్లో వ్రాయబడిన ప్రకారము ఇస్సాకు అన్నాడు, నా మరణ దినం నాకు తెలియదు అని అన్నాడు. కనుక నరుల యొక్క మార్గం ఏంటో అది ప్రభు నిర్ణయిస్తూ ఉన్నాడు. ఇప్పుడే సహోదరుడు వెంకటేష్ గారు చెప్పినట్లుగా దేవుడు నియమించిన మరణానికి మనము ఒప్పుకోవాలి. కనుక ఈ దినాన్ని ఈ విధంగా మనము చూడవలసి వచ్చింది. ప్రియులారా, ఇప్పుడే మనం వాక్యంలో మనం ధ్యానించాం. సహోదరుడు సోలమన్ గారు హెబ్రీ గ్రంథకర్తలో అనగా వ్రాసినట్లుగా 13వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చివరి భాగం ఏమన్నాడంటే, వారి విశ్వాసమును అనుసరించుడి అని అన్నాడు. మీ పైన నాయకులుగా ఉన్న వారి యొక్క విశ్వాసమును అనుసరించుడి అని అన్నాడు. ప్రియులారా, సమయము అనగా కాలం అతీతం అవుతుంది కనుక కేవలం 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు మాత్రమే నేను చెప్పి ముగించాలని అనుకుంటూ ఉన్నాను. ఇదే ఒక పేజీ తిప్పినట్లయితే 11వ అధ్యాయము అనగా హెబ్రీ గ్రంథకర్త వ్రాసిన 11వ అధ్యాయము 4వ వచనము చివరి భాగంలో అనగా పరిశుద్ధాత్మ దేవుడు హేబేలును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు చివరి భాగంలో చివరి లైన్ గమనించండి ప్రియులారా. అతడు మృతి నందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచుండెను. అనగా హేబేలు మృతి నొందిన తర్వాత కూడా హేబేలు మాట్లాడుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున మనమందరం ఈ విధంగా చేరి వచ్చాం ప్రియులారా. మన మధ్య మా అన్నగారు లేనప్పటికీ ఆయన విశ్వాసము ద్వారా మాతో మాట్లాడుచున్నాడు లేదా మనతో మాట్లాడుచున్నాడు అనే యొక్క వాక్యమును ఈ ఉదయకాలం నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ప్రత్యేకంగా అన్న గురించి నేను 3 విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను ప్రియులారా. మొట్టమొదటిగా మనం గమనిస్తే ఆయన సంఘములో మాదిరికరమైన జీవితాన్ని జీవించాడండి. అనగా ఆత్మీయమైన జీవితంలో సంఘములో మాదిరికరమైన జీవితాన్ని మన ముందు ఉంచి వెళ్ళాడు. ఫిలిప్పీ పత్రికలో అన్నట్లుగా నేను వెడలిపోవచ్చున్నాను అన్నాడు. అనగా మా అన్న కూడా కుటుంబాన్ని వదిలి, సంఘాన్ని వదిలి, సమాజాన్ని వదిలి దేవుని దగ్గరికి వెడలిపోయినప్పుడు ఆయన ఒక మంచి ఉదాహరణమైన అనగా మాదిరికరమైన ఆత్మీయ జీవితాన్ని మా ముందు ఉంచి వెళ్ళాడండి. నిజంగా ఆయన మా అన్న ఉన్నప్పుడు పిల్లల యొక్క విశ్వాసాన్ని గురించి, ఆత్మీయ దశ గురించి ఎంతో చింతిస్తూ ఉండేవాడు. ప్రార్థన చేసేవాడు, మమ్మల్ని కూడా ప్రార్థించమని అడిగేవాడు. కానీ నిజంగా ప్రియులారా, ప్రార్థించినప్పుడు కుమారుడైన జాన్ బనియన్ గారు, మరి అదే విధంగా గోల్డ్ మేరీ, మరి అంత మాత్రమే కాకుండా తన మనమరాలైన అక్సా కూడా ఆయన ఎందు రక్షింపబడి బాప్తిసం పొంది సంఘములో అనగా సంఘ సహవాసంలో క్రమముగా ఉన్న రీతిని తన కనులారా చూచాడు ప్రియులారా. కనుక మేము కూడా ఏమనుకుంటున్నామంటే అన్న ఎంతో సంతోషపడి ఉంటాడు కుటుంబ విషయంలో మరియు సంఘ విషయంలో. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క సంఘంలో
సహోదరుడు రవి గారు మరియు వారి యొక్క సహోదరులు వారందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఆ సంఘంలో ఒక సంఘ పెద్దగా కొనసాగుతూ ఎంతో మాదిరికరమైన జీవితాన్ని మా ముందు ఉంచి వెళ్ళాడు ప్రియులారా. పౌలు తిమోతితో అన్నట్లు మాటలోను, క్రియలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, పవిత్రతలోను, విశ్వాసములోను మాదిరిగా ఉండుము అని అన్నాడు. ఎవరికి మాదిరి? విశ్వాసులకే మాదిరి అని అన్నాడు. కనుక ఈ ఉదయ కాలమున ఆత్మీయమైన జీవితంలో మా అన్న ఎంతో మాదిరికరమైన విషయాన్ని మా ముందు ఉంచి వెళ్ళాడండి. రెండవ విషయాన్ని మనం గమనిస్తే ఆయన సమాజంలో కూడా మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. ఇందాకే మా బావగారు సంసన్ బావగారు అన్నారు, ఏఎంజేలో ఇన్ని సంవత్సరములు పనిచేసినప్పటికీ అది సంపాదన నిమిత్తం కాదు, అది ఇతరులకు సహాయం చేయడానికి అని అన్నారు ప్రియులారా. నిజమేనండి, ఎన్నో సంవత్సరాలు పనిచేశారు. కీ పోస్టులో, కీ రోల్లో ఉన్నాడు. దొరగారులతో తిరిగాడు. ఇంగ్లీష్ రైటర్ గా పనిచేశాడు. ఒక డ్రాఫ్ట్ రాశారంటే ఆ పాత రోజుల్లోనే బిఏ చదువుకొని ప్రియులారా ఇప్పుడున్న బీటెక్, ఎంటెక్ వారందరికంటే ఎంతో ఉన్నతమైన జ్ఞానం కలిగిన వాడు. ఆ సమయంలో ఆయన వ్రాసిన ప్రతి లెటరు ప్రియులారా అది అప్రూవ్ చేయబడుతూ ఉండేది. మాతో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటాడు. కనుక సమాజంలో కూడా ఎంతో మందికి సహాయం చేశాడు, మాదిరికరంగా ఉన్నాడు ప్రియులారా. మూడవది మనం గమనిస్తే మా కుటుంబంలో ఎంతో మాదిరండి. మా కుటుంబంలో నిజంగా గమనిస్తే మా పెదనాన్నగారు అనగా పులుకూరి జక్కయ్య గారు మా కుటుంబానికి పెద్ద. పులుకూరి జక్కయ్య గారు ప్రభునందు నిద్రించిన తర్వాత మా నాన్నగారు అనగా పులుకూరి ఆదాము గారు మా ఇరు కుటుంబాలకు పెద్దగా ఉన్నారు. 5వ తేదీ డిసెంబర్ 2017వ సంవత్సరంలో మా నాన్నగారిని ప్రభు పిలుచుకున్న తర్వాత మా ఇరు కుటుంబాలకు పెద్ద ఎవరంటే మా అన్నగారే, పులుకూరి లింకన్ గారు. కానీ ప్రియులారా ఈ దినాన మేము గమనిస్తే అటువంటి పెద్ద మా మధ్య లేరు. మా ముగ్గురు కుటుంబాలకు అనగా మా అన్న సైలస్ ఫాక్స్ గారి కుటుంబం, నా కుటుంబము, జాన్ బనియన్ కుటుంబం, మా ముగ్గురికి ఇప్పుడు ఒక పెద్ద లేదా ఒక మాదిరికరమైన వ్యక్తి, ఒక రక్త సంబంధం మమ్మల్ని ఆదరించే ఒక మంచి పెద్ద మా గృహంలో లేరు. అయినప్పటికీ ఒక్కసారి మా జీవిత చరిత్రలో ఒక్కసారి మా అన్నతో ఉన్న అనుబంధాన్ని ఒక్కసారి మేము వెనక్కి తిరిగి జ్ఞాపకం చేసుకుంటే మా కుటుంబంలో ఎంతో మాదిరికరంగా ఉంచాడు ప్రియులారా. మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమించేవాడు, ప్రేమతో మాట్లాడేవాడు. ఒక్క మాటతో ఎవరిని కష్టపెట్టినవాడు కాడండి. ఎవరిని కష్టపెట్టలేదు. జాన్ బనియన్కు అన్నకు ఉన్న సంబంధాన్ని చూశారంటే, ఎవరైనా చూశారంటే వీరు స్నేహితులా అనిపిస్తుంది. మాతో మా అన్న డిస్కస్ చేసే లేదా ఏదైనా విషయాలను మాట్లాడేటప్పుడు గమనిస్తే, ఎవరైనా గమనిస్తే ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయత కుటుంబంలో ఒలకపోసాడండి. మా అక్కల విషయంలో కానీ, మా విషయంలో కానీ, మా విద్య విషయంలో, మా ఉద్యోగాల విషయంలో, మా యొక్క వివాహ జీవితాల్లో, అన్ని విషయాల్లో మా అన్నే మాకు ముందుండి నడిపించాడు. కానీ ఈ దినాన మా మధ్య లేడు. అయినప్పటికీ ఇప్పుడే సహోదరుడు జ్ఞాపకం చేశాడండి. వెంకటేష్ సహోదరుడు స్టెఫన్ యొక్క జీవితాన్ని గురించి జ్ఞాపకం చేశాడు. నిజంగా మేము ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంతో విలువైనది అని చదువుతున్నాం. ద ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్. నిజంగా ప్రభు ఆయన చనిపోయినప్పుడు అనగా స్టెఫను చనిపోయినప్పుడు ఏమని వ్రాయబడి ఉందంటే, ఆయన కన్నులెత్తి చెప్తూ ఉన్నాడు, ఆకాశము తెరవబడి ఉండుటయు, ఆయన దేవుని మహిమను మరియు యేసు దేవుని కుడిపార్శ్వమును నిలిచి ఉండుటయు నేను చూచితిని అని అన్నాడు. కానీ హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివితే ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నట్లుగా ఉంది. కానీ స్టెఫన్ ఏమంటున్నాడంటే దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉన్నాడు అని ఉంది. అనగా భక్తులు చెప్పే మాట ఏమిటంటే, నిజమైన భక్తులు మరణించినప్పుడట ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చున్నవాడు లేచి వారిని ఆహ్వానిస్తున్నాడు పరలోకానికి. ప్రియులారా, మేము కూడా మా అన్నను ప్రభు ఆహ్వానించి ఉంటాడని ప్రియులారా మేము ఎంతో నమ్ముచున్నామండి. ఈ ఉదయకాలమున నిజంగా నేను అక్కడికి ఉండాల్సింది ప్రియులారా. నా యొక్క వ్యక్తిగత కారణాల ద్వారా అనగా నేను వేరే రాష్ట్రంలో ఉండడం ద్వారా ఈ పాస్ అప్లై చేసినప్పటికీ అది ఇంకా అప్రూవల్ రాలేదు ప్రియులారా. ఆ యొక్క బార్డర్ లో వారు యాక్సెప్ట్ చేయటం లేదు. నేను నిన్న బయలుదేరాలని రెడీ అయ్యాను, కానీ చివరి మూమెంట్ లో ఆగిపోయాను. కారణం ఏమిటంటే ఆ యొక్క బార్డర్ లో మమ్మల్ని యాక్సెప్ట్ చేయటం లేదండి. సరైన కారణం లేకుంటే వెనక్కి పంపేస్తూ ఉన్నారు. ఈ పాస్ కి అప్లై చేశాము కానీ అప్రూవల్ రాలేదు. ఎంతో చింతిస్తున్నాను ప్రియులారా. కనుకనే నేను ఈ యొక్క బాధతో కన్నాతోటి గోల్డ్ తోటి కూడా నేను మాట్లాడలేకపోతున్నానండి. ఈ సమయము గడిచిపోతుంది కనుక మా అన్న మాకు 3 మాదిరికరమైన జీవితాలు మా ముందు ఉంచి వెళ్ళాడండి. ఒకటి, ఆత్మీయమైన జీవితంలో అనగా సంఘ జీవితంలో మాదిరికరంగా ఉన్నాడు. ఎవరిని కష్టపెట్టలేదు. ఏ మాట ద్వారా
కనుక ఎత్తి పొడుపు మాటలు కానీ వాక్యము ద్వారా కానీ ఎవరిని ఏం అనలేదు ప్రియులారా. ప్రశాంతమైన జీవితం జీవించాడు, మాదిరికరమైన జీవితం జీవించాడు. రెండవది సమాజంలో జీవించాడండి. ఏఎంజీలో ఎంతో మందికి సహాయం చేశాడు. మాట సహాయము, చేత సహాయము, క్రియతో సహాయము, ఆర్థికమైన సహాయము, ఎంతో మందికి జీవితాలను ఇచ్చాడు ప్రియులారా. మూడవది మనం గమనిస్తే మా కుటుంబంలో మాదిరండి. మా కుటుంబంలో పెద్దవాడు. ఈ దినాన మా కుటుంబాన్ని, మా 3 కుటుంబాల గురించి మీరు ప్రార్థించండి ప్రియులారా. మాకు రక్త సంబంధి అయిన ఒక మాదిరికరమైన ఒక పెద్ద లేరు కనుక మీరు మా కొరకు కూడా ప్రార్థించండి. ఈ సమయంలో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు బావగారికి నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సరే, మరి థ్యాంక్ యూ జానీ. ఇప్పుడు ఆఖరిలో మనం ఉన్నాం. ఆ మాటలు మన పెద్దలు, ఆయన ఒకే వయసు కలిగిన మరి ప్రకాష్ గారు మరి కొత్తగా వారి గురించి మాట్లాడారు. ప్రకాష్ రావు. ఆ తర్వాత స్థానిక సంఘ మాజీలు అది వారు కూడా కొద్దిసేపు మనతో పంచుకుంటారు. ఆ తర్వాత మనం కోర్ట్ ఆఫ్ థ్యాంక్స్ మనం చివరి ప్రార్థనతో మనం ఏమైనా మీ అందరికీ ఈ దినం సంతోషకరమైన దినం అంటానికి. ఎందుకంటే నాకు అమ్మా ఇద్దరం ఎంతో రక్తపాలంగా ఉన్నటువంటి వాళ్ళు. ఆయన భౌతికంగా ఇక్కడ లేనదు. నిజంగా శరీర విషయంలో నేను చెప్పుకోవాల్సింది. అలాంటి స్నేహితుడిని, సహోదరుని నేను చూడలేకపోయినని, ఇక మాట్లాడలేని అనే ఉద్దేశం ఉంది. అయినా కూడా మనం యేసుక్రీస్తుని నమ్మినా కనుక ఆయన వాక్య ఆధారంతో మనం ఆత్మీయమైనటువంటి అభివృద్ధి పొందుకోవచ్చు. ఆత్మీయమైనటువంటి ఆహార శాతం, ఆత్మీయ మనం పొందుతూ దేవునికి ఘనత అనుమతించినట్టుగా మనం జీవించాలని గ్రహించాను. నేను ఆయన గురించి ధ్యానించినప్పుడు వాక్యం నాకు ఏంటంటే యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో మొదటి వచనమే ఉంది. అందులో 3 పాయింట్లు ఉన్నాయి. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసును పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. తమ సోదరుడు ఇక్కడ కాదు, ఈ లోకం నుండి కీడు, పాపము, దరిద్రం, మోసము, ఈ శరీర సంబంధమైన విషయాలను, అలాంటి వ్యక్తులను కూడా చూడకుండా ఒకటికే దేవుడు తీసుకుంటాడు. ఆయన అక్కడ పరిశుద్ధంగా ఉంటాడు. నిత్య జీవంలో ఆయన యొక్క దేవుడితో ఉన్నటువంటి దూతలతో ఎప్పుడు స్తోత్రార్పుడై ఆయనకు ఎప్పుడు ఘనంగా చెప్తూ అక్కడ ఉంటారు అని వాక్యం చెప్తుంది. దాన్ని మనం నమ్మాము. వేసిన ఎలా నమ్మాము. అక్కడ పరలోకం ఉంది, అక్కడ నిత్య రాజ్యం, ఆకలి దప్పలు ఉండవు, అక్కడ ఎలాంటి చింతలు ఉండవు. ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎంతో సంతోషం ఉంటాం. అది తలంచినప్పుడు ఇక్కడ ఆయన లేకపోయినప్పటికీ ఆయన నిత్య జీవం పొందుతూ మాకు ఒక మాటలు చూపినారు. ఆయన
ఏమన్నా కీడు చూడకుండా పోయాడు. తర్వాత ఆయన విశ్రాంతి అంటే మళ్ళీ తిరిగి లేస్తారని అర్థం. మనము పగలంతా పని చేసి మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటాం, ఒక గంట నిద్రవి మళ్ళా పడిపోవడం. కాబట్టి విశ్రాంతి అంటే చనిపోయినది కాదు, ఆయన తిరిగి వస్తాడు, తిరిగి లేస్తాడు అనే విశ్వాసము ఆయనకు ఉంది. నేను ముఖ్యంగా ఆయన 15 గురించి మాట్లాడతాను. నేను లింకన్ ఆ యొక్క కాలం అంటే ఎలిమెంటరీ స్కూల్ నుండి కూడా కాలేజీ వరకు మేము ఇద్దరం చదువుకుంటున్నామని. ఆయన మేము ఇక్కడ బాప్టిస్ట్ చర్చ్ ఉండేటప్పుడు, ఆ బాప్టిస్ట్ చర్చిలో ఒకటే ఉండేటప్పుడు 1969లో మేము SSLC చదివిన పాస్ అయ్యాం. అయితే మేము 65 నుండి అక్కడ ఈ యొక్క దేవుని విషయాలు తెలుసుకోవడానికి యూత్ ఫెలోషిప్ అని పెట్టాం. దానికి ఎగ్జిక్యూటివ్ బాడీగా లింకన్ మేము వైస్ ప్రెసిడెంట్ గా చేశాం. ఆయన ఎప్పుడు కూడా సందేశం ఇచ్చడానికే ఒకసారి విశ్వాసం చెప్పాడు, ఒకసారి ప్రేమని గురించి చెప్పాడు, అలాగా నిరీక్షణ గురించి చెప్పాడు. అలాగా మేము ఉన్నంత వరకు అంటే అక్కడ వ్యక్తిలో ఉన్నంత 3 సంవత్సరాల వరకు సర్వీసుల గురించి ఆ విధంగా ఆయన పరిచయం చేశారు. తర్వాత నేను ఆయన కాలేజీలో ఫీజు చదివాను. మరి ఆయన మాత్రం మళ్ళా నెల్లూరు వెళ్ళారు. నెల్లూరులో అక్కడ డిగ్రీ చేశారు. అంటే నేను అంటే మామూలుగా ఫీజు కాగానే ఇక్కడ పోస్టర్ నాకు పనిచింది, నేను ఉద్యోగం చేశాను. అలాగ ఉన్నప్పుడు ఆయన చూపించినటువంటి మాదిరి ఎలాంటిదంటే, ఇప్పుడు మనం విన్నట్టుగా ఆయన ఆశాపరుడు కాదు, ఒకరిని గ్రహించేవాడు కాదు, శాంతుడు, స్వభావం గలవాడు కాదు. అంటే క్రీస్తు యొక్క వాక్యం ఎరిగినటువంటి వాడు కనుక ఆయన ఎక్కడ జగడమాడిన వాడు కాదు. ఒకవేళ గట్టిస్తుంది పిల్లలు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తారు, కానీ పూర్తి అసహ్యాద్వేషాలు లేదు. అలాంటి ఆత్మతో ఆయన పెరిగాడు. కాబట్టి నేను ఆయనతో వరణానికి ఉపయోగిస్తున్నాడు. నేను మన ఊళ్ళో గ్రామాలు చూస్తే ఆ చిన్న ఆ కాలంలో అంటే కూలి రూపాయి ఆ రోజుల్లో మరి పిల్లలను డిగ్రీలు చేశారంటే మా నాయన్ని పిల్లల్ని ఎంతో మెచ్చుకునేవారు. వాళ్ళకు ఆ విలువ తీసుకొచ్చినట్టుగా మేము ఉన్నాం. ఇప్పుడైతే గవర్నమెంట్ ఎంతో సహాయం చేస్తుంది, ఎన్నో వస్తుంది, కానీ ఈ సెలవులు ఇచ్చిన తర్వాత పిల్లలు చాలా వరకు పారిపోయారు, ఎవరి మాట వింటాం. అందువల్ల నేను అంటున్నాను, దేవుని యొక్క ఉగ్రత ప్రకటన ఉంది కదా, ఆ యొక్క ఉగ్రత అనే ఒక పాత్ర విశ్లేషించింది మన శ్వాస. ఆ శ్వాస ఇప్పుడు మనకి తీపిగా అయ్యో ఎప్పుడు చచ్చిపోతాము అనే ఒక చింత వచ్చింది. మనం విన్నాము సందేశం ఇచ్చేటప్పుడు, మనం మరణములకు ముందుగా ఏమి అడగాలి, పాటలు పాడారు. మరణము ముందుగా ఏమి అడగాలి, యేసు క్రీస్తును నమ్మితే మనం సిద్ధపడితే మనం బుద్ధిగా కనికల వదిలేసి మనం తల్లి కొడుకుని ఎదురించడానికి అవకాశం. మనం క్రీస్తును అంగీకరించకపోతే రక్షకుడిగా మనము అది ఇప్పుడు విన్నాం పాదాలు పనిపోతుంది. కాబట్టి ఈ యొక్క విశేషణ ఇలాంటి తేడా, ఇలాంటి యొక్క గొప్ప మర్మము గ్రహించి మేము చాలా మందికి ప్రవాసంలో ఆయన మేము ఫీజు చదివేటప్పుడు బంగాళాపురంలో ఉన్నాడు మా ప్రపాదాన్ని. అతని మేము ముగ్గురు కలిసి పరిచయం వెళ్దాం లోపలికి వెళ్దాం పదని చెప్పేవాడు. వేరేవాళ్ళు చుట్టుపక్కల ఫీజు చదివేటప్పుడు కూడా. కాబట్టి అప్పటికి కూడా మేము బైబిల్ గురించి బైబిల్ ధ్యానం గురించి మేము డిస్కస్ చేస్తాం. వేరే విషయం గురించి ఇప్పుడు వ్యంగ్య మాటలు మరియు మామూలుగా సరదా మాటలు అలాన్ని అనుకునేవారు. అలాగా ఆయన చిన్నప్పుడు కూడా దేవుని యందు, పెద్దల యందు, తల్లిదండ్రుల యందు అందరితో కూడా ఆయన విధేయత చూపిస్తూ, భక్తిని చూపిస్తూ ఆయన దేవునికి మహిమ చెప్పారని నమ్ముతున్నాను. నేను ఆయన అలాంటి అలవాటు చేసుకున్న వాళ్ళు మంచిగా ఉండాలని మనము ఆ యొక్క మాటలు యేసుక్రీస్తు యొక్క ఎరుకైన మార్గములు మనం తీస్తే
మన అంతము ఆయన ఎలా సంతోషం ఉంటాడు అలాంటి సంతోషం ఉంటాను ఈ లోకంలో కాదు అక్కడ ఉంటాను. అలా ఉండాలని ప్రకాష్ గారు మరి ఆయన బాల్యం నుండి మరి ఏ విధంగా మరి ఒకే వయసు మరి ఒకే క్లాస్ లో మరి క్లాస్మేట్స్ గా ఒకే ఊరి ఉంటూ చక్కగా వారి యొక్క అనుబంధాన్ని గ్రహించిన ప్రకాష్ రావు గారికి ప్రత్యేకంగా వందనాలు చేస్తున్నాం. మరి స్థానిక సంఘములో మరి గారు ఉన్నారు, ఆయన కూడా సంఘములో మరి ఆయన ఈ విధంగా మరి ఆయన పార్టిసిపేషన్ ఉందో క్లుప్తంగా మనతో పంచుకుంటారు. ఆ తర్వాత ప్రార్థన మరియు బాగు చేస్తాడు. ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. ప్రభు మహిమ కలుగు గాక. పేరు వచ్చిన అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డారా, ఈ సమయము ఆదరణ కోరికలో ఇలాగ మనం అందరం చేరి దేవుణ్ణి స్తుతించడం, దేవుని వాక్యం చేత కుటుంబాన్ని ఆదరించడం, ఇది భౌతికంగా కొంత దుఃఖమైనప్పటికీ మనమందరము ఈ మార్గమునే వెళ్ళాలని దైవ గ్రంథము బోధిస్తూ ఉంది, ఘోషిస్తూ ఉంది. ఈ కుటుంబము కోల్పోయిందో దానికి సంఘం కూడా ఒక ప్రముఖమైన క్రియాశీలకమైనటువంటి ఒక పెద్దలు కోల్పోవటం చాలా విచారం. అయితే విచారమైనప్పటికీ ఇది ఆత్మీయంగా చాలా శుభప్రదమైనటువంటి మహిమ ప్రవేశం అని చెప్పాలి. కీర్తనలో రాయబడినట్టుగా మా ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న అది 80 సంవత్సరముల ఆయాసంతో కూడినటువంటి మరణం. నేను విశ్వసిస్తున్నాను చాలా మంచి మరణము లేదా మంచి మహిమ ప్రవేశం పొందాడు. నేను ప్రత్యక్షంగా ఇరువురు చూశాను మహిమ ప్రవేశం పొందుతున్నటువంటి వారు. మా నాన్నగారు అలాగనే మా కళ్ళ ముందే చనిపోయారు. తదుపరి కథనాయన నువ్వు చూస్తూ ఉండగానే నేను జామగారి ఉన్న కొండన్న, అలాగే మా బావగారు రత్నకుమారు, ఇంకా మా అక్క వాళ్ళు చూస్తూ ఉండగానే ఆయన మహిమ ప్రవేశం జరిగింది. ఏమో చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితి. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే డాక్టర్ గారు చెప్పారు హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్. అంతకు ముందుగా పెద్దమ్మతో మాట్లాడారంట, పిల్లలు జాగ్రత్త, సంఘమునకు వందనాలు చెప్పు అని. నేను ధైర్యంగా సభాముఖంగా చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, ఆయన నాకంటే చాలా సంవత్సరాలు పెద్దవాడైనప్పటికీ మేము ఇరువురము స్నేహితులు. ఇది ధైర్యంగా చెప్పగలను. ఏ విధమైనటువంటి స్నేహం అంటే ఆత్మ సంబంధమైనటువంటి స్నేహం. మా ఇద్దరి మధ్య లోక సంబంధమైనటువంటి మాటలు ఎప్పుడు రావు. దేవుడికి సంబంధించిన దైవికమైనటువంటి మాటలు. నాడు మేము మందిరంలోకి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఆయన లేని కొరత అది ఎవరు తీర్చలేదు. ప్రభు ఎందుకు లాగున ఇంత త్వరగా వారిని పిలుచుకున్నారు. మనము ఆయనను ఎదిరించి అడగలేము, కానీ ప్రభు చిత్తానికి మనం అందరము లోబడవలసినటువంటి వారు. ఆయన ఎప్పుడు చెప్పేటువంటి వాక్యం ఏంటి అంటే, మేఘముల మీద కొనుక్కోబడతాము మనం అందరము అని. అవును, ఆయన మేఘముల మీద కొనుక్కోబడటం అనేటువంటి మాట ఆయనకు చాలా ఇష్టం. అనేక నెలలు స్థానిక మందిరంలో వారి కుమారుడు అలాగున వారి మనవరాల అక్ష యొక్క బాప్తిసం విషయం, ప్రభు నమ్మటం విషయంలో చాలా నెలలు కలిసి ప్రార్థన చేశాం. నేను, మరియదాసు, సహోదరులు కిరణ్,
ప్రేమయ్య గారు ఇలాగున మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి యొక్క రక్షణ, కుటుంబం మొత్తం రక్షించబడాలయా, సంఘంలో అందరూ ఆరాధన చేయాలనేటువంటి ఆశ, అభిలాష ఆయనకి ఎప్పుడు ఉండేది. అయితే ఆయన ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసి, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి విశ్వాసి. ఎందుకంటే తన విశ్వాస విషయంలో ఇతర లోక సంబంధమైనటువంటి ఆర్భాటాలు, అట్టహాసాలు, లోక సంబంధమైనటువంటి ఆచారాల విషయాల్లో చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఈ విషయంలో నేను ధైర్యంగా చెప్పగలను. ఈ లోకంలో కుమారులకు, కుమార్తెలకు ఆస్తులు కూడబెట్టడం కాదు, మంచి మంచి ఉద్యోగాలను చూపించడం కాదు, కానీ నా జ్ఞానాన్ని లేదా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే, ఈ లోకంలో ఎవరైతే తన కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించి దేవుని మార్గంలో ఆ రక్షణ అనుభవం కలిగి ఎవరైతే ఆ కుటుంబాన్ని రక్షించుకొని సంఘ సహవాసం కలిగి ఉంటారో వారు సంపూర్ణమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి విశ్వాసాన్ని మా పెద్దనాయన గారి గురించి నేను ధైర్యంగా చెప్పగలను. మేము ఏ విధమైనటువంటి రక్త సంబంధం లేదు, కానీ రక్త సంబంధం కంటే ఇంకా బహు పెద్ద పరిచయం. ఎందుకంటే దానికంటే దృఢమైనటువంటి బంధము మాలో. ఆయన సంవత్సరం పాటు లేదా సంవత్సరాల పాటు మా ఇద్దరి మధ్య అన్యోన్య సహవాసమైనప్పటికీ, ఆయన నాకంటే వయసులో పెద్దవాడైనప్పటికీ మా అందరితో కలిసి సహవాసం చేయడానికి ఇష్టపడతాను. చురుకుగా స్థానిక సంఘంలో ఏ పదైనా చేయడానికి ఇష్టపడతాను. నేను ఒకవేళ గొలుసు ప్రార్థన చేసేటప్పుడు, విజ్ఞాపన చేసేటప్పుడు మేము ఒకవేళ గోడకు అనుకుని కూర్చున్నా ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన అయిపోయేంత వరకు ఆయన అలాగనే ఉండి ఒక మాదిరి చూపించేది. లోక సంబంధమైనటువంటి విషయాలు, వ్యర్థమైనటువంటి విషయాలు సంఘములోనికి తీసుకురావటానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. చాలా సౌమ్యమైనటువంటి వ్యక్తి, ఒక మాదిరి అయినటువంటి విషయాలు. ఆయనను కోల్పోవటం చాలా దుఃఖకరము, చాలా విషాదకరం. ఈ కుటుంబం ఎలాగునే ఎంత కోల్పోయిందో స్థానిక సంఘం కూడా అలాగునే కోల్పోయింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మేము మా పరిచయం కొద్దిదైనప్పటికీ చాలా అనుభవంతో కూడినటువంటి మధురమైనటువంటి స్మృతులు మా మధ్య ఉన్నవి. మేము ఇద్దరము చాలా మంచి సహవాసములో ఉన్నామని మీ మధ్య గంభీరంగా తెలియజేస్తున్నాం. మీ అందరం వ్యక్తిగత ప్రార్థనలో స్థానిక సంఘము నిమిత్తము విడువబడినటువంటి కుటుంబము నిమిత్తం సహోదరుడు జాన్మనేను మరలా ఆయన తన చింతను వీడి దేవుని పని నిమిత్తం తన తండ్రి నడిచినటువంటి మార్గములో, తన తండ్రి చూపించినటువంటి మార్గములో ఏ మార్గమైతే తనకు చూపించాడో ఆ మార్గములో విశ్వాసములో స్థిరుడుగా ప్రదర్శపడకుండా నడవాలని, తన కుటుంబంలో సమాధానము, శాంతి, సంతోషము దేవుడు అనుగ్రహించాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. జీవాధిపతి ఈ ఘనమైన పాదం పెట్టి ఆయన తండ్రి మధ్యాహ్న కాల ఆయన అందరేది మోకరించి ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఇస్తున్నటువంటి ప్రతి బిడ్డలో ప్రతి కుటుంబాన్ని జీవించిన ఆయన ఇలాగే తండ్రి జీవితంగా ఇంకా మమ్మల్ని బట్టి ఆయన ఏంటండి విడిచి ఆయన ఏంటండి ఆయన పరలోకంలో ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే తండ్రి ఆయన ఆత్మను బట్టి ఇంకా జ్ఞాపకాన్ని మమ్మల్ని బట్టి కుటుంబాన్ని బట్టి పిల్లలను బట్టి ఆయన వారి కుటుంబానికి ఆయన ఎప్పుడలను బట్టి బట్టి ఆయన వారి కుటుంబంలో ఆయన రక్త సంబంధికులు పొందుతున్నారు. ప్రతి కుటుంబాలు ఆయన ఇక్కడికి వచ్చిన బిడ్డలు దీవించి ఆయన రాలేక వెనకబడిపోయినటువంటి బిడ్డలు రాలేక వెనకబడిపోయినారు ఆయన మరొకసారి అయినా వారు వచ్చి బయట సమయాన్ని దీవించి
సంఘానికి గురించి ప్రతి కుటుంబాన్ని దీవించి ఇక నాయన వాళ్ళ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి నాయన తండ్రి ఆయన ఈ యొక్క ఆయన కూడికలో నాయన పెద్దలు ఆయన సంఘానికి ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆయన ఇక్కడ కలుసుకునే వారికి అనుగ్రహించారు. ఆయన బెదరని అసెంబ్లీ సంఘాలను దీవించి ఆయన ప్రతి కుటుంబాలను దీవించి ఆయన తండ్రి మాటల పరిచర్య వాక్య పరిచర్య నీకు మహిమకరంగా జరిగించుకున్నావయ్యా. నీకు తండ్రి ఈ లోకము శాశ్వతం కాదు నాయన. ఈ చివరి దినములు ఆయన ఈ రోజు ఉన్నవారు రేపు ఏం జరగబోతుందో మాకు తెలియని పరిస్థితి నాయన. ఈ తండ్రి ప్రపంచంలోని గజగజలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ నాయన మీ తండ్రి అది ఎంత చిన్నదైన నాయన తండ్రి సాపు కింద నీరులో విస్తరిస్తుంది నాయన. ఆయన అది తండ్రి మీ చివరి దినములేము నాయన. తండ్రి మా ఆయుష్ అంతలో కనపడి అంతలో మాయమైనటువంటి నాయన నీళ్ళంటూ గుడుకులాడింది నాయన. తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించిన ఆయన తండ్రి ఇంకా ఎందరైతే రోగములతో నాయన తండ్రి ఆయన హాస్పిటల్ పంపించినటువంటి బిడ్డలు ఉన్నారు ఆయన వారిని దీవించున్నాయి ఆయన తండ్రి ఆయన ప్రయాణిస్తున్న బిడ్డలు తండ్రి ఎక్కడి నుంచి అయితే వచ్చారు మరలా వారి గృహాలకు వెళ్ళేంత వరకు నీ కాపుదల దయచి ఇక్కడ ఆయన ముందున్న సమయాన్ని చేతులు కప్పేసుకుంటున్నాను. కుటుంబాలను దీవించు ఆయన స్థానిక సంఘాన్ని దీవించు ఆయన ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకం అధ్యక్షులు ఆడితే జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందని బిడ్డలు ఉంటే త్వరగా దేవుని నమ్ముకోవాలని తీర్మానం తీసుకోవాలని దేవునికి సమయం అని రేపు మనది కాదు ఇగో ఇప్పుడే దేవుని నమ్ముకోవాలి. చివరి మాటలు ఆయన కొద్ది మనవులు దీవించు సమస్త మహిమ ఘనత ప్రభావాలకి ఆరాధించు మా ప్రభుడు రక్షకుడు యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో దీనులై అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఇంతవరకు మేము వచ్చినప్పుడు ఏమనుకున్నాం అంటే పులుపూరు వారి వంశం చాలా పెద్దది, బజారాన్ని పట్టలేమనుకున్నాను. మరి కారణాల వల్ల ఏ కారణమైనా మరి చాలా మంది రాలేకపోయారు. మరి ఇక్కడ పెద్ద సభలు కూడా జరిగాయి కదా, కాబట్టి సభలు జరిగినప్పుడు చాలా మంది పులుపూరు వారు హాజరయ్యారు. కానీ మరి ఈ యొక్క పులుకూరి వారి యొక్క వంశంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మరి దేవుని సన్నిధికి వెళ్ళాడని మరి వాళ్ళు తెలుసు చాలా మంది. మరి ఎందుకో మరి చాలా మంది రాలేకపోయారు. నేను అంటారు చూడండి, ఏదైనా సరే దారి అంటే మనసులో ఉండాలి కానీ కాబట్టి మనసులో ఉంటే రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఏది వారు రాలేకపోయారు. మరి వారి అందరికి కూడా ప్రత్యేకంగా కుటుంబం పులుకూరి వారికి అందరికి కూడా ఇది చాలా మరి విచారించదగ్గ విషయం. మరి ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ కార్యక్రమం అసలు మాకు అవకాశం వచ్చేది కదా, ఎందుకంటే వాళ్ళు చాలా మంది ప్రముఖులు కవులు మంచి మంచి స్పీకర్స్ కూడా ఉన్నారు. మరి వారు రాలేనందువల్ల మాకు ఈ యొక్క అవకాశం జరిగింది. ఏది అయినప్పటికీ ఈ యొక్క మా కుటుంబంలో జాన్ గారి కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తిని మరి పెద్ద అల్లుడిని కోల్పోవటం మాకు చాలా మరి విచారించదగ్గ విషయం. చాలా మనసులో బాధలు ఉన్నాయి. కానీ ఎందుకంటే మా బామతులుగా లేక మరదలకి అంటే మరి మా చెల్లెలకు తమ్ముడికి వారు చేసిన మేలు లేక చేసిన సలహాలు ఇచ్చిన సలహాలు అవన్నీ మేము